Hi, myself Dr. Yadati Santosh Deepti, consultant neurophysician, Pratima Hospitals, Kukatpalli, Hyderabad. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ లాస్ వల్ల మనకు హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ హార్ట్ ఫంక్షనింగ్ మీద కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ మీద కానీ, అండ్ మెనీ వైటల్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ మీద స్లీప్ అనే ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో స్లీప్ లాస్ అన్నది ఈ ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సోమ్నియా ప్రాబ్లంతో వరల్డ్ వైడ్ 30-35% పీపుల్ సఫర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఉమెన్, బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ప్యూబర్టల్ టైంలో అండ్ మెనోపాజ్ టైంలో దే విల్ హ్యావ్ దీస్ స్లీప్ ఇష్యూస్. సో ఇన్సామ్నియా అంటే ఏంటి అంటే పడుకున్న వెంటనే నిద్ర రాకపోవడం, పడుకున్న నిద్ర వచ్చినాక చాలాసేపు దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం, అంటే మధ్య మధ్యలో లేస్తూ ఉండటం, అండ్ మార్నింగ్ తొందరగా లేచిపోవటం, అంటే మనం లేవాలని కాకుండా నిద్ర రాక తొందరగా లేచేయటం, మళ్ళీ నిద్రపోవాలి అనిపించినా కూడా నిద్ర రాకపోవటం, ఇవన్నీ ఇన్సామ్నియా లక్షణాలు. దీనివల్ల మనకు డే టైంలో చిరాగ్గా ఉండటం, మూడ్ ప్రాబ్లమ్స్, అటెన్షన్ ప్రాబ్లం అండ్ మెమొరీ ప్రాబ్లమ్స్ రావటం, అండ్ ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించడం, నాకు ఎనర్జీ లేదు అన్న ఫీలింగ్ రావటం, ఇవన్నీ ఇన్సామ్నియా లక్షణాలు. యూజువల్గా ఇన్సామ్నియా పేషెంట్స్కి ఎక్కువ పొద్దున్న నిద్ర రావటం అన్న లక్షణం ఉండదు. ఎక్కువగా నిద్ర మార్నింగ్ వస్తుంది, కూర్చున్న దగ్గరంతా నిద్రపోతున్నాము అంటే మనం ఇన్సామ్నియా పేషెంట్ కాదు. యాక్చువల్గా వీళ్ళకు పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెసివ్గా మార్నింగ్ నిద్రపోతూ నైట్ టైం నిద్ర సరిగ్గా లేదు అనిపిస్తుంది అంటే యూజువల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఆ కండిషన్తో సఫర్ అవుతున్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా ఇన్సామ్నియా పేషెంట్స్కి వాళ్ళకు ఎనర్జీ తక్కువ ఉంది, అలుపు వస్తుంది అన్న కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప కూర్చున్న దగ్గరలంతా నిద్రపోవటం అన్నది కంప్లైంట్ ఉండదు. సో ఫ్యూ డేస్ స్లీప్ లేకపోతే ఇన్సామ్నియా అంటామా, లైక్ ఐఎమ్ సఫరింగ్ విత్ ఇన్సామ్నియా అంటే నో. సో అట్లీస్ట్ మిమ్మల్ని ఇన్సామ్నియా క్రానిక్ పేషెంట్ కింద కన్సిడర్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 nights ఇన్ ఏ వీక్ స్లీప్ లాస్ ఉండాలి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. సో ఎనీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్స్ వల్ల ఒక్కొక్కసారి మనకు స్లీప్ లాస్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనం స్లీప్ లాస్ గురించి ఎక్కువగా థింక్ చేసి దాన్ని ఎక్సెసివ్గా వరీ అవుతామో అప్పుడు ఆ సైకిల్ అనేది స్టార్ట్ అయ్యి సో విల్ బీ ల్యాండింగ్ అప్ ఇన్ ఇన్సామ్నియా అనే ప్రాబ్లం డెవలప్ అవుతుంటుంది. సో ఎలాంటి వాళ్ళకి ఇన్సామ్నియా వచ్చే ప్రాబ్లం ఉంటుంది అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని చాలా ఆలోచించేసి దానివల్ల స్లీప్ పోగొట్టుకునే విధంగా ఆలోచించే వారిలో ఎక్కువగా ఇన్సామ్నియా ప్రాబ్లం వస్తుంటుంది. అండ్ నాకు స్లీప్ రావట్లేదు అన్న వరీ ఎక్కువ అయిపోతున్న వాళ్ళలో ఇన్సామ్నియా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ వేక్ షెడ్యూల్ అంటాము, అంటే ఒక్కొక్కసారి తొందరగా పడుకుంటాం, ఒక్కొక్కసారి లేట్గా పడుకుంటాం, మార్నింగ్స్ లేవటంలోనూ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ వీకెండ్స్ వచ్చేసరికి ఎక్కువసేపు నిద్రపోవడం, ఇలా ఇర్రెగ్యులర్ స్లీప్ వేక్ షెడ్యూల్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్సామ్నియా వస్తుంటుంది. అండ్ కెఫీన్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఇన్సామ్నియా వస్తుంటుంది. అండ్ మనం యూజువల్గా స్లీప్ లాస్ అయ్యాము నైట్ అనగానే నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కంపెన్సేట్ చేద్దాం, నైట్ ఒక 2-3 hours స్లీప్ లేదు, సో మార్నింగ్ కంపెన్సేట్ చేద్దామని రెగ్యులర్గా ఇలా డే టైం నాపింగ్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఇన్సామ్నియా డెవలప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎక్కువసేపు బెడ్ మీద ఉంటే నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని థింక్ చేస్తే అది రాంగ్. ఎక్సెసివ్ బెడ్ మీద ఉన్నప్పుడు మనకు యాక్చువల్గా బెడ్ మీద ఉన్నామంటే నిద్రపోవాలి. ఎక్కువ ఊరికనే బెడ్ మీద ఉంటే నాకు నిద్ర వస్తుంది అన్న ఆలోచన ఉంటే మాత్రం దానివల్ల ఇన్సామ్నియా ప్రాబ్లమే ఎక్కువ అవుతుంది, స్లీప్ లాస్ ప్రాబ్లమే ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట టు డెవలప్ ఇన్సామ్నియా. సో మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ప్రాపర్ స్లీప్ వేక్ షెడ్యూల్ ఉండాలి. ఎప్పుడు అయినా ఒకే టైంలో పడుకోవాలి, ఒకే టైంలో లేవాలి, unless we have some emergencies. So try to have a proper sleep wake schedule and avoid alcohol and caffeine, and proper sleep environment undali, like loud noise, ambient undadam, ambient temperature lekapodam, like hot ఎన్విరాన్మెంట్ ఉండడం, ఎక్కువ లైట్స్ ఉండడం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ కాకుండా ప్రాపర్ స్లీప్ ఎన్విరాన్మెంట్, ప్రాపర్ స్లీప్ హైజీన్ అన్నది ఇంపార్టెంట్ సో యాజ్ టు ప్రివెంట్ డెవలపింగ్ ద ఇన్సామ్నియా. అండ్ ఎక్సెసివ్ వరీ అబౌట్ ద స్లీప్ లాస్, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఇంకా టైం అయిపోతుంది, నిద్ర రావట్లేదు, మార్నింగ్ అయిపోతుంది, రేపు వర్క్కి వెళ్ళాలి, ఇలా ఎక్కువ ఆలోచించిన కొద్దీ అది కాస్త ఇన్సామ్నియా ఎక్కువ అయిపోయాకే హెల్ప్ అవుతుంది, కానీ తక్కువ అవ్వడానికి హెల్ప్ అవ్వదు అలా ఆలోచించటం అన్నది.
సో మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే యాక్చువల్గా కొంతవరకు మనం ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. లైక్ స్టిమ్యులస్ కంట్రోల్ టెక్నిక్స్ అంటాం వీటిని. అంటే మనం ఎప్పుడైతే స్లీపీగా ఉంటామో అప్పుడే పడుకోవాలి. అండ్ స్లీపీగా లేదు అంటూనే వెంటనే బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చేయాలి. అక్కడే కూర్చొని బుక్స్ చదవటం, మ్యూజిక్ వినటం, టీవీ చూడటం, మొబైల్ చూడడం లాంటివి చేస్తే ఆ బెడ్రూమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ పనులన్నీ చేయటం వల్ల మనకు యాక్చువల్గా ఇంకా ఇన్సామ్నియా డెవలప్ అవుతుంది. సో మీకు నిద్ర వస్తున్నప్పుడు బెడ్రూమ్కి వెళ్ళాలి, పడుకొనేయాలి. నిద్ర రావట్లేదంటే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేయాలి. అండ్ బెడ్రూమ్ షుడ్ బి ఆల్వేస్ యూజ్డ్ ఫర్ స్లీప్. అండ్ ఇలాంటి యాక్టివిటీస్కి మనం బెడ్రూమ్ని యూజ్ చేయకూడదు. అండ్ డే టైం నాపింగ్స్ అన్నవి చేయకూడదు. అండ్ నైట్ టైం ఎప్పుడు పడుకున్నా సరే మార్నింగ్ ఫిక్స్డ్ టైంలో లేయటం అన్నది అలవాటు చేసుకోవాలి. నైట్ లేట్గా పడుకున్నా పొద్దున ఇంకొంతసేపు పడుకుందాం అన్న ఆలోచన ఉంటే ఇన్సామ్నియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, సో మెడిటేషన్, యోగా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వల్ల కూడా మనకు స్లీప్ ప్రమోట్ అవుతుంది. అండ్ ప్రాపర్ స్లీప్ డైరీ మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, స్లీప్ డైరీ అంటాం, లైక్ బుక్ లాంటిదే. ఇవాళ నాకు నిద్ర ఎప్పుడు పట్టింది, ఎప్పుడు లేచాను, త్రూ అవుట్ దట్ నైట్ ఏమైంది, సో మార్నింగ్ ఎలాంటి వర్క్ చేశాను, ఇవాళ ఆల్కహాల్ తీసుకున్నాను, కెఫీన్ ఎన్నిసార్లు తీసుకున్నాను, సో ఇలాంటివన్నీ నోట్ చేయడం ద్వారా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బుక్తో మాకు యాక్చువల్గా వాళ్ళని కౌన్సిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లేదంటే 2-3 డేస్ బిఫోర్ ఉన్న మ్యాటరే గుర్తు ఉంటుంది, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు నేను కరెక్ట్ టైంకి పడుకున్నాను, కరెక్ట్ టైంకి లేచాను, అయినా నాకు నిద్ర రావట్లేదు అన్నదే వాళ్ళకి గుర్తుంటుంది. అంతకుముందు జరిగిందంతా కూడా యూజువల్లీ మనం మర్చిపోతూ ఉంటాము. సో ఇలాంటి టిప్స్ ఫాలో అవటం వల్ల మనం ఇన్సామ్నియాని క్యూర్ చేసుకోవచ్చు. కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అడిక్షన్ లేకుండా ఉండే మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఇన్సామ్నియా, కన్సల్ట్ యువర్ న్యూరో ఫిజిషియన్ సో యాజ్ టు స్లీప్ బెటర్. థ్యాంక్ యూ.